So let's say you are targeting the organization called Ray. So you got to see that this company is having LinkedIn profile as well. Okay. సో కంపెనీ గురించి మనం రే స్క్వాడ్ అని టైప్ చేస్తే గూగుల్లో వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి లింక్డ్ఇన్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్ని కూడా వస్తున్నాయి. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ లింక్, లింక్డ్ఇన్ అకౌంట్ ఓపెన్ చేస్తే సో యూ కెన్ సీ కంపెనీ పేజ్ అండ్ అలాంగ్ విత్ దట్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ది పీపుల్, you can see the people who are directly linked with the Ray. If you click on this link, you can see the person name and the person photo. Not only that, even if you type my name directly along with the company name, you can able to get my information as well. Okay, along with that my photos. సో ఇప్పుడు వరకు ఏంటి అంటే మనకు వెబ్సైట్ మాత్రమే ఉంది, బట్ ఇక్కడ పర్సన్ ఫోటోస్ ఉన్నాయి. దీన్ని చెక్ చేసుకోవడానికి మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్లోకి వెళ్తే ఆ పర్సన్ ఫోటో అనేది ఇక్కడ కూడా రివీల్ అవుతుంది. అండ్ హియర్ యూ కెన్ సీ సో సైబర్ సెక్యూరిటీ కోచ్ అండ్ మెంటర్ అండ్ ది ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ అలాంగ్ విత్ దట్ తను ఎక్కడెక్కడ వర్క్ చేస్తారు అనేవి అన్ని కూడా మనకి ఇక్కడ రివీల్ అవుతున్నాయి, రైట్? సో అలానే ఏ పర్సన్ గురించి అని కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇక్కడ వీళ్ళు పెట్టిన పోస్ట్, ఈ పర్సన్ పోస్ట్ ఏమేమి చేశారు ఏంటి అనేది కూడా కంప్లీట్ గా చూసుకోవచ్చు. ఓకే, అండ్ నాట్ ఓన్లీ దట్, ఇఫ్ యూ గో టు ది ఇన్స్టాగ్రామ్ అకౌంట్, సో చాలా మంది పోస్ట్ పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్ లో. సో ఈ పోస్ట్ అన్ని కూడా మనకి కనిపిస్తాయి కదా. సో ఇందులో ఉన్న ఫొటోస్ ని వీడియోస్ ని యూస్ చేసుకొని ఇప్పుడు నేను సేమ్ పర్సన్ నేమ్ మీద డిఫరెంట్ నేమ్ తోటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చా లేదా? ఐ కెన్ డూ దట్, రైట్? ఇక్కడ ఏంటి అంటే మాక్సిమం క్రైమ్స్ అనేవి ఇలానే జరుగుతున్నాయి. సో ఇక్కడ పర్సన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫొటోస్ అండ్ ఇమేజెస్ మాఫ్ చేసి ఎవరైతే జెన్యున్ పర్సన్ ఉన్నారో ఆ జెన్యున్ పర్సన్ కి ఆ ఫొటోస్ ని షేర్ చేసేసి మనీ కావాలి, మనీ పంపించకపోతే నేను అందరికి రివీల్ చేస్తానని ఇలా బ్లాక్మెయిల్ చేయడం. సో విత్ దట్ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో సరదాగా మనం చేసే పోస్ట్ ఏవైతే ఉంటాయో సోషల్ మీడియాలో, దే ఆర్ గోయింగ్ టు బి టర్న్ యాజ్ ది డేంజర్ ఫర్ అస్. ఓకే,